హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై షైన్ కార్నర్. ఈ వీడియోలో మనం బ్లౌజ్ ప్యాటర్న్స్ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలాంటి పేర్లతో పిలుస్తారు, ఎటువంటి రకాల మోడల్స్లో స్టిచ్ చేస్తారు, అలాగే బ్లౌజ్కి షేప్ డాట్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకోబోతున్నాం. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మేము వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీరు చూడాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసేయండి. సో మన ఫస్ట్ ప్యాటర్న్ ఎలిట్ కట్ బ్లౌజ్. ఈ ఎలిట్ కట్ బ్లౌజ్ని నార్మల్ బ్లౌజ్ అని కూడా అంటారు. మ్యాక్సిమంగా మనం స్టిచ్ చేయించుకునే బ్లౌజెస్ అన్నీ కూడా ఈ మోడల్లో ఉంటాయి. ఈ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో ఇలా 4 డాట్స్ ఉంటాయి. ఈ 4 డాట్స్ ఉన్న బ్లౌజ్ని ఎలిట్ కట్ బ్లౌజ్ అంటారు. ఎక్కువగా ఇలాంటి బ్లౌజెస్నే మనం స్టిచ్ చేసుకుంటాము. నార్మల్ యూస్కి కూడా ఇలాంటివే వాడతారు. ఇలాంటి దాంట్లోనే జస్ట్ ఒక్క డాట్ని యూస్ చేసి ఇలా సింగిల్ డాట్ ఆఫ్ ప్యాటర్న్తో ఎలిట్ కట్ని పెద్దవాళ్ళు అంటే సీనియర్ సిటిజన్స్, ముసలి వాళ్ళు యూస్ చేస్తారు. అలాగే ఇలా 3 డాట్స్ కూడా యూస్ చేసి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా 3 డాట్స్తో కుట్టిన బ్లౌజెస్ కూడా ఎలిట్ కట్ బ్లౌజ్ కేటగిరీలోకి వస్తాయి. నెక్స్ట్ ప్యాటర్న్ క్రాస్ కట్ బ్లౌజ్. దీనినే క్రాస్ బ్లౌజ్ కటింగ్ అంటారు. ఇందులో ఇక్కడ షేప్ డాట్స్ ఉన్న క్లాత్ని క్రాస్గా తీసుకుంటారు. అలా క్రాస్గా క్లాత్ తీసుకొని కటింగ్ చేసుకుంటారు. షేప్ పట్టీలకు మాత్రం క్లాత్ స్ట్రైట్గానే ఉంటుంది. సో మన నెక్స్ట్ మోడల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. దీనినే బాంబే కట్ అని కూడా అంటారు. ఈ మోడల్స్లో స్టార్టింగ్లో ఇక్కడ ఆర్మ్ హోల్ నుండి కింది భాగానికి ఈ విధంగా షేప్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ ఎటువంటి చేంజెస్ ఉండవు. ఎక్కువగా డ్రెస్సెస్కి లేదా ఒంటిపాలతో కొంగు వేసుకునేవారు ఈ విధంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటారు. సో ఇక్కడ నెట్ క్లాత్ని హ్యాండ్స్కి, నెక్కి యూస్ చేశారు. బట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్లో ఉంది. ఈ కటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సింగిల్ ఒక్క పారతో కొంగు వేసుకునే వారికి. నెక్స్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లోనే కింద షేప్ పట్టీలు ఉంటాయి. ముందు చూపించిన దానికి షేప్ పట్టీలు లేవు, దీనికి షేప్ పట్టీలు ఉన్నాయి. అది ఒకటి తేడా. నెక్స్ట్ మోడల్ సింగిల్ కటోరీ బ్లౌజ్. ఈ సింగిల్ కటోరీ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా కటోరీ షేప్ ఉంటుంది. ఈ కటోరీలోనే షేప్ డాట్స్ కూడా ఉంటాయి. ఇలా షేప్ డాట్స్ వచ్చి ఇలా కటోరీ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని సింగిల్ కటోరీ బ్లౌజ్ అన్నారు. నెక్స్ట్ డబుల్ కటోరీ బ్లౌజ్. దీనినే చోలీ కట్ అని కూడా అంటారు. మార్వాడీస్ ఎక్కువగా ఈ కటింగ్ ఉన్న బ్లౌజెస్ని యూస్ చేస్తారు. సో ఇలా డబుల్ కటోరీ బ్లౌజ్లో ఇక్కడ షేప్స్ 2 పార్ట్స్లో ఉంటాయి. అలాగే షేప్ పట్టీలు కూడా ఉంటాయి. నెక్స్ట్ టైప్ క్రాస్ స్ట్రైట్ కట్ బ్లౌజ్. ఈ క్రాస్ స్ట్రైట్ కట్ బ్లౌజ్లో ఇక్కడ స్టార్టింగ్లో షోల్డర్స్ నుంచి కింద వరకు ఇలా షేప్ ఉంటుంది. అలాగే కొద్దిగా ప్రిన్సెస్ కట్ని పోలి ఉంటుంది. కొత్తగా వచ్చిన ఫ్యాషన్స్, లేటెస్ట్ మోడల్స్ ఈ టైప్లో స్టిచ్ చేస్తారు. ఇంకా మిగతా టైప్స్ అన్నీ కూడా జస్ట్ ఈ టైప్స్లలో కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, అంతేకాని ఎటువంటి చేంజెస్ ఉండవు. సో ఇవి బ్లౌజెస్లో ఉన్న టైప్స్. వాళ్ళ స్టిచ్చింగ్ షేప్ డాట్స్ని బట్టి ప్యాటర్న్స్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే మన ఛానల్లో ఇలాంటి బ్లౌజెస్ నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. ప్యాచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్, డిజైనర్ బ్లౌజ్ డిజైన్స్, మిర్రర్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్, నెట్టెడ్ క్లాత్ బ్లౌజ్ డిజైన్స్, కాలర్ నెక్ బ్లౌజ్ డిజైన్స్, స్లీవ్లెస్ బ్లౌజ్ డిజైన్స్, సింపుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్, జస్ట్ లేస్ని యూస్ చేసి కూడా ఎటువంటి మోడల్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. అలాంటి మంచి మంచి డిజైన్స్ మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్ని మీరు తప్పక విజిట్ చేయండి. అలాగే ఎవరైనా ఆరి వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వారికి కూడా చిన్న చిన్న డిజైన్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో మీరు చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంది. చివరి దాకా ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.